పన్నీర్ చట్నీ. ఇది దోశ, ఇడ్లీ అన్నిటికీ చాలా బాగుంటుందండి. కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. వేరుశనగ పలుకులు ఫ్రై చేసుకుందాం. ఒక 4 స్పూన్లు వేరుశనగ పలుకులు ఫ్రై చేద్దాం. వేగిపోయింది, జార్లో తీసుకుందాం. ఒక ఆనియన్ ఫ్రై చేసుకుందాం. స్పైసీకి తగ్గట్టు పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్కండి. కొంచెం లైట్గా వేగితే సరిపోతుంది. కొంచెం ఉల్లిపాయలు మచ్చబడితే చాలు. 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, లైట్గా చిన్న చింతపండు స్టవ్ ఆపిస్తున్నాం. లైట్గా వేగితే చాలు అన్నాను కదా, కొద్దిగా మెత్తబడితే చాలు. ఉల్లిపాయలు, 1/2 కప్పు చట్నీ పప్పు, కొత్తిమీర 1 గుప్పెడు వేసి మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకుందాం. టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకుందాం. సాల్ట్ వేసుకుందాం, టేస్ట్కి తగ్గ మిక్సీ చేసుకుందాం. కొద్దిగా కరివేపాకు కూడా వేస్తున్నానండి. గ్రైండ్ చేద్దాం. గ్రైండ్ చేసుకున్నాను, పోపు పెట్టుకున్నాము. పోపు వేగిపోయింది, చట్నీలో వేసుకుందాం. అంతేనండి, నీరు చట్నీ రెడీ అవుతుందా? ఇదిగోండి నీరు చట్నీ రెడీ. ఇడ్లీ, దోశ ఏ టిఫిన్కైనా చాలా బాగుంటుందండి. మీరు ట్రై చేసి చెప్పండి ఎలా ఉందో కామెంట్ పెట్టండి. మా లక్ష్మీ ప్రభా కిచెన్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయండి. థ్యాంక్ యూ.